హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ, ఈరోజు నేను చేస్తున్న వంట అండి. నేను లివర్ చేస్తున్నాను. లివర్ అండ్ సోయ్ కూర చేస్తున్నానండి. ఇది 300 గ్రామ్స్ లివర్ అండి. ఇది సోయ్ కూర 2 కట్టలు సోయ్ కూర. దానికి కావలసిన వస్తువులండి గరం మసాలా, ధనియాల పొడి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అండ్ కారము, సాల్ట్, పసుపు. ఇది ఆయిల్ అండి, పల్లీల ఆయిల్ ఇది. ఓకేనండి. ఇది కంట్రీ డిలైట్ నుండి తెప్పించామండి. ఇది రుచి మట్టుకు బాగుంది. కర్రీస్ రుచిగానే ఉంటున్నాయి. ఓకేనండి. 2 పావులు ఆయిల్ అండి. ఉల్లిగడ్డ వేస్తామండి. నూనె చాలా ఎక్కువ వేడి చెయ్యొద్దండి. ఉల్లిగడ్డ కాలుతుంటుంది. దాంతో మనం పచ్చిమిర్చి కూడా వేద్దాం, మంచిగా ఇది కూడా కాలుతుంది. ఇప్పుడు అల్లం వేద్దామండి. ఉల్లిగడ్డ ఎర్రగది మరీ బాగా ఎర్ర కాకుండా మీడియంగా. ఇది 1 స్పూను అల్లం అండి. ఒక స్పూను పసుపు అండి. నేను ఆయిల్లోనే ఎందుకు వేస్తాను సాల్ట్ అంటే అంతే పీసెస్కి చక్కగా పడుతుందండి. అందుకే నేను అప్పుడు వేస్తుంటాను, బగార్లో వేస్తుంటాను. కొన్నిటికి డిఫరెంట్. 1 స్పూన్నర. నేను ఇంతకుముందు కూడా వేరే రకంగా చేశానండి. కాకుంటే దీన్ని ఇట్లనే డైరెక్ట్గా చేస్తున్నాను. అది కొంచెం నీళ్ళలో వేడి చేసి ఇది చేసి కాకుండా ఇలా ఇది సపరేట్ డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ నూనెలో వేసాం కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సోయ్ కూర వేసేద్దామండి. నీళ్ళు వస్తుంది. సోయ్ కూర మంచిదండి. ఇది అదే డైజెషన్ ప్లస్ స్పెషల్ కూడా ఉంటుంది. ప్లెయిన్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా. దీంట్లో టమాటా ఇష్టం అండి, మన ఆప్షను. టమాటా వేసుకోవాలంటే మన ఇష్టంగా వేసుకోవచ్చు, లేకుంటే ఇలానే ప్లెయిన్గా చేసుకోవచ్చు. చూసారండి, చూద్దామండి. అదెంత బాగా ఉడికింది చూడండి. నూనెలో సూపర్ ఉడికిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇప్పుడు మిరం వేసేద్దామండి. మిర్చి ఇందులోకి కొంచెం కారంగానే ఉండాలండి. ఒక 2 స్పూన్స్ వేద్దాం, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కనుక. ఒక 2 స్పూన్. ఇదండి, ఇలా కారం వేసాం కదా, అంటే ఉడికింది మంచిగా. ఇది మనం 2 మినిట్స్ పెట్టాం కనుక ఇప్పుడు
టమాటా కూడా వేసేస్తా. ఇలా పైన వేసేసి పెట్టేస్తే అదే మళ్ళీ ఉడికిపోద్దండి. ఓకే, అది చూడండి కింద మీద చేద్దాం కొంచెం. సూపర్ ఉంటుందండి. రైస్కైనా ఇక నువ్వు ఎలా నన్ను తిను, ఊరికే కూడా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి. ఓ బౌల్, ఓ చిన్నప్పుడు బౌల్ ఇది మంచిగా తినొచ్చు రుచిగా. ఇక అన్నం తినాల్సిన అవసరం ఉండదు, ఏది ఉండదండి. ఇంకొంచెం ఉడికిద్దాం టమాటా. చూసారండి ఎంత బాగుందో, టమాటా కంప్లీట్ ఉడికిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఈ ధనియాల పొడి ఇదంతా ఉంది కదండి, ఇక ఒక స్పూను ధనియాల పొడి అండ్ ఒక స్పూను గరం మసాలా అండి. చిన్నగా వేసి ఇక సిమ్లో పెట్టేసుకుందామండి, ఎందుకంటే మసాలాలు ఇవన్నీ వేసాం కనుక ఇంకా ఇప్పుడు ఎక్కువ అవసరం లేదండి. చిన్నగా ధనియాలు మసాలా పౌడర్ వేసాను కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామండి మంచిగా గుబ్బగా. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఒక్క 1 minute పెట్టేసి చూడండి, కొత్తిమీర వేసినాం కదండి. ఇప్పుడు మంచిగా బౌల్లోకి తీసేసుకొని తిన్నారండి, చక్కగా వేడి వేడి అన్నంలో అయినా, వేడి వేడి మంచిగా చపాతీతోనైనా హాయిగా తినేసేయచ్చండి. చూసారండి, ఓకేనండి. మీరు కూడా ఇలాగే చేసి సోయికూర అండ్ లివర్ చాలా బాగుంటుందండి. మీరు కూడా చెయ్యండి, చేసి తినండి, రుచి నాకు కామెంట్స్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. ఓకేనండి.